ఎన్నికల్లో ఓటడిగినప్పుడు చెప్పినటువంటి అంశాన్ని పూర్తి చేశామని మీరు ఏదైనా చెప్పగలరా అని అడుగుతున్నాను నేను. ప్రధానమైనది రైతు రుణమాఫీ ఉంది. మీరు చేశామని ఈ జన్మభూమికి వెళ్ళినప్పుడు చెప్పగలరా? మళ్ళీ ఇంకొక ప్రభుత్వానికి మీరు రేపో మాపో ఓటు అడగడానికి వెళ్తున్న సందర్భంలో ఆరో జన్మభూమి అనుకుని మీరు యంత్రాంగాన్ని అంతా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ కొన్ని చెప్పగలరా? లేదు, మహిళలకు పూర్తిగా డోక్రా రుణాలని రద్దు చేస్తానని మాట ఇచ్చాం, అది పూర్తిగా రద్దు చేసేసాం అని చెప్పగలరా? ఒక్కొక్కటి అలాగా మీరు చూడండి. సంవత్సరానికి 5 లక్షల ఇల్లు చెప్పున్న పేదవాళ్ళకు నిర్మాణం చేస్తామని చెప్పాం. మీ గ్రామంలో ఇంతమంది నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, శాంక్షన్ ఇచ్చి పూర్తి చేసి నిధులు పూర్తిగా ఇచ్చామని ఎక్కడైనా చెప్పగలరా? 5 సంవత్సరాలకు గాను 25 లక్షల ఇల్లు మీరు కట్టవలసి ఉంటే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కానీ మీరు చెప్పినటువంటి మాటలు కానీ చూస్తే ఈవేళ అక్కడక్కడ ప్రారంభించి కొద్ది గొప్ప పేమెంట్లు ఇచ్చి ఉండిపోయినటువంటి 2,20,000 ఇల్లు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రారంభించింది. ఇంకా గ్రామాల్లో వెళ్తుంటే ఆ బిల్లు కూడా అయోమయంగానే చెప్తారు వాళ్ళు. ఏమో సార్ ఇప్పటి వరకు 80,000 వచ్చింది, 1,50,000 ఇస్తామన్నారు, అది మాకు రాలేదని చెప్తారు. మీరెవరికి అర్థం కాని కన్ఫ్యూజ్ అయినటువంటి మాటలని చెప్తారు. ఎన్ఆర్ఈజీ నుంచి డబ్బు దాన్ని టైఅప్ చేసాం, దీని నుంచి టైఅప్ చేసాం, బ్యాంక్ నుంచి టైఅప్ చేసామని చెప్తారు. కాకపోతే ఆ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు ఇల్లు పడగొట్టి ఉన్న నీడను లేకుండా చేసుకుని మీరిచ్చినటువంటి అరకొర బిల్లుల వలన ఆ ఇల్లు పూర్తి కాక ఈవెన్ చలిలో, వర్షాకాలంలో వర్షంలో, ఎండాకాలంలో ఎండలో మగ్గిపోతున్నటువంటి పేద కుటుంబాలు మేము గ్రామాలు వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అసలు మీకు మీరే చెప్పుకుంటారు ప్రధానం, నేను ఒక సమర్థుడైనటువంటి పాలకుడును అని చెప్పే మాట చెప్తున్నారు. మీకు మీరుగా చెప్పేసుకుంటారు. ఏంటి సమర్థత? ఏ విషయంలో సమర్థతని మీరు అనుకుంటున్నారు? పోనీ ఈవేళ మేము అడుగుతున్నాం. అన్ని వైఫల్యాలు మూటగొట్టుకున్నటువంటి రాష్ట్రంగా ఈవేళ దేశంలో ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అవినీతిలో అన్నిటికంటే ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబడినటువంటి రాష్ట్రంగా మీరు నిలబెట్టారు. మీరు మీ డీజీ యాంటీ కరప్షన్ బ్యూరో కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఎక్కడో ఎంఆర్ఓ, ఒక ఆర్ఐ, కాకపోతే ఒక పంచాయతీ సెక్రటరీ 10,000 తీసుకున్నాడు, 5,000 తీసుకున్నాడు, కేసులు పెట్టినామని చెప్తున్నారు. అసలు రాష్ట్ర ప్రజానీకం దేన్ని అవినీతి అంటున్నారో మీకు అర్థం కాలేదు. అర్థం కానట్టు నటిస్తున్నారు. మీరు రాజధాని మొత్తాన్ని అమ్మేశారు, ఈ ప్రజల సంపదని ఒక ప్రైవేట్ కంపెనీలకు సింగపూర్ తీసుకెళ్లి అమ్మారు అని చెప్తున్నారు. ఈవేళ మేము అడుగుతున్నాం, సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ డాక్యుమెంట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టగలరా? ఈ కండిషన్స్ తో నేను ఒప్పుకున్నానని ప్రజల ముందు మీరు నిలబడగలరా? నిలబడలేరు అని అంటున్నాను. నేను అనడమే కాదు, ఇది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ అంటున్నారు. ఒక 50 సంవత్సరాల నిర్మాణం చేయాల్సినటువంటి ఒక క్యాపిటల్, తరతరాలుగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి క్యాపిటల్ కేవలం మీరు కొద్ది కాలంలోనే మీ స్వప్రయోజనాల కోసం వారికి తాకట్టు పెట్టినారన్నటువంటి మాట రాష్ట్రం కోడి కూస్తుంది. అయినా మీరు ఇగో నేను ఇది పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాను, ఈ కండిషన్స్ ఉన్నాయి, ఈ టర్మ్స్ ఉన్నాయని చెప్పలేరే. కాన్ఫిడెన్షియల్ పెడతారు. ఏమిటి కాన్ఫిడెన్షియల్ చెప్పండి? ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్న క్యాపిటల్ డాక్యుమెంట్ ని మీరు ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ కాన్ఫిడెన్షియలా? మీరు ఈ ప్రజల ముందు నిలబడడానికి అర్హత ఉందా అని అంటున్నాడు. ఈ వేళకి దగ్గర 2,000 1900 చిల్లర జీవోలు మీరు విడుదల చేసిన జీవోలు, అంటే వనరులతో ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నటువంటి సందర్భాల్లో విడుదల చేసిన గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని మీరు కాన్ఫిడెన్షియల్గా పెట్టేశారు.
పబ్లిక్ మనీ ఖర్చు పెడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రజల మీద తాకట్టు పెట్టి అప్పు తెస్తున్నారు, వేలాది కోట్లు భరించలేనంత పన్నులు వేసి వసూలు చేశారు. ఆ మనీ దేనికి ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పే ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో మీరుండి నేను సమర్థవంతమైన నాయకుడును, సమర్థవంతమైన నాయకుడును, సమర్థవంతమైన నాయకుడును అని అంటే అది ఏమైనా నవ్వుకోరా అని అంటున్నాం మేము. ఎందుకు జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెట్టాల్సి వచ్చిందో చెప్పండి. ఏంటి ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉందో చెప్పండి. మీ స్వప్రయోజనాలు బయటకు తెలుస్తాయి అన్నటువంటి భయం తప్ప. ట్రాన్స్పరెంట్ పరిపాలన అంటే ఏంటి? దుర్వినియోగం కాకుండా చేయడం అంటే ఏంటి? తాను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రతిరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి విషయాల్ని ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటే అది ట్రాన్స్పరెంట్, అది సమర్థవంతమైన నాయకత్వం. మీరు చూడండి, పక్కన ఒరిస్సాలో చూడండి, ఒక రహస్య జీవో ఉండదు. ట్రాన్స్పరెంట్గా ఉన్నారని అనుకోవచ్చు. కనీసం ఉంటే ప్రజలు ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది. మీరు రాజధాని లాంటి విషయాన్నే, ఆ అగ్రిమెంట్నే బయటకు దొరకనివ్వరే, ఏం కండిషన్స్ ఉన్నాయో ప్రజలకు తెలియనివ్వరే, ప్రజా సంఘాలకు తెలియనివ్వరే. మంచి సమర్థవంతమైన పాలన మీకే ఆ డెఫినేషన్ అర్థం కాలేదేమో అని ప్రజలందరూ భావిస్తున్నారని మనం చేస్తున్నాం. ఇక మీరు ఎప్పటికప్పుడు ప్రజా జీవితంలో నేను గొప్ప కష్టపడ్డాను, కూలీ ఇవ్వండి. ఏం కూలీ ఇవ్వడు? మొత్తం రాష్ట్రం అంతా మీరు దోచుకు తినేసిన తర్వాత ఇంకా కూలీ ఏంటి? కూలీ ఇవ్వడానికి ఎవరి దగ్గర ఏమైనా మిగిలింది ఈ రాష్ట్రంలో? మొత్తం అంతా మీరు పట్టేశారు. ఏది విడిచిపెట్టారు చెప్పండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఏ నిధులు కూలీలు పుట్టనింపడానికి ఇస్తే దాంట్లో 40% మెటీరియల్ కాంపోనెంట్ అని చెప్పి సీసీ రోడ్లను తెర మీదకు తెచ్చారు. సీసీ రోడ్డు ఎందుకు? సీసీ రోడ్డు వేయడం ద్వారా నీ పార్టీ కార్యకర్త జోబీ నింపడం ద్వారా అతను నోరు మూసుకొని ఊరుకోవాలి, మీ అవినీతిని ప్రశ్నించకుండా ఉండాలన్నటువంటి తాపత్రయంతో మీరు చేసిన పని అది. అందుకోసం ప్రతి ఊర్లో సీసీ రోడ్డు. రెండోది చెరువు, నీరు మీరన్న పేరుతో చెరువు ఒకటి అభివృద్ధి చేయడం. ఎందుకు చెరువులు ఎంచుకున్నారు మీరు? ఎందుకు గట్లు పుట్లు ఎంచుకున్నారు? పెద్ద ఎత్తున నిధులు దానికిచ్చి, అది నామినేషన్ మీద మీ పార్టీ కార్యకర్తకిచ్చి, అటు బీదల కడుపు కొట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసి మీ కార్యకర్తలుగా జోబు నింపే కార్యక్రమంగా కూడుకున్నారు. చెరువు శాంక్షన్ ఇవ్వడం, వర్షం పడిందాకా అంతంత మాత్రంగా పనిచేసి ఉంచడం, వర్షం పడిన తర్వాత చెరువు నిండిపోతే రికార్డ్ చేసి పేమెంట్ ఇప్పించడం. ఇదే కదా మీ యంత్రాంగం, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు యంత్రాంగం మీద ఒత్తిడి పెట్టి చేయించినటువంటి పని ఇదే కదా ఈ 4.5 సంవత్సరాలు. ఏమిటది సమర్థం దాంట్లో? మీరు ప్రజల నుంచి వసూలు చేసిన మనీ, కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి మనీ, అప్పు తెచ్చినటువంటి మనీ, మీరు మీ పార్టీ కార్యకర్తలు మస్తుగా భోంచేసే కార్యక్రమం చేస్తారు. అందుకని దేనికి సవాలు చెప్పలేకపోతున్నారు. అందుకే కదా మీ ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీస్ చెప్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ చెప్తున్నారు, మేము వ్యతిరేకించిన అనేక నిర్ణయాల్ని కేబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. మీరు ఎందుకు అలా చేస్తుంటారన్నది మాకు తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు. సాధారణంగా బిజినెస్ రూల్స్ ఒప్పుకోనటువంటి పనులు కూడా మీరు కేబినెట్కి పెట్టించి దోపిడీ చేయడానికి పూనుకున్నారంటే కేవలం అది కోర్టుల్లో రేపు ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ తీసుకున్నారు తప్ప అది తప్పు, నైతికంగా ఒక ప్రభుత్వం చేయకూడని పని అన్నటువంటి భావనలో మీరు లేరు అన్నటువంటిది అర్థమవుతుంది. ఇది సమర్థవంతం అవుతుందా? గ్రామం నుంచి మీరు కేబినెట్ వరకు ఏ నిర్ణయమైనా మీరు చూడండి, అందులో స్వార్థం ఉంది, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది, దోపిడీకి ఆస్కారం ఉంది, ప్రజలకు ఇతర విషయాలు తెలియనివ్వకుండా దాపరికం ఉంది. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని, సంపదని కొద్ది వర్గాల చేతికి వెళ్ళేటట్టు చేసే ప్రక్రియ ఉంది. దీన్ని సమర్థవంతమైన నాయకత్వం మీరు చెప్తూ ఉంటారు. ఇది నమ్మాలా అని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు గ్రామంలో 6వ విడతకెళ్ళి అంటున్నారు, 45 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది, దేశంలో ఎన్నికలేమో 10 విడతలుగా జరుగుతాయని ఎన్నికల సంఘం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ 2వ విడత జరుగుతుందన్నటువంటి అవకాశం ఉందని పత్రికల్లో వచ్చేసింది.
ఇప్పుడు మీరు చెప్పి ఇల్లు ఇస్తారని కాగితాలు మీరు ఇస్తున్నారు. అసలు మీరు మొదట విడత ఇచ్చినటువంటి ఆ అరకొర ఇళ్లకే ఫైనల్ పేమెంట్ ఈవేళ మీరు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు కాగితం శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి ఏం చేయాలని? మీ ప్రభుత్వం మరొక 45 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటుందా? 6 మాసాల నుంచి ఈ దేశంలో వివిధ సంస్థలు చేసిన సర్వేల తాలూకా ఫలితాలు ఏంటో మీరు చూశారు కదా. నిన్న మీరు తెలంగాణ వెళ్ళి మీ పార్టీ కొన్ని పార్టీలతో కలిపి పోటీ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూశారు కదా. అంతకుముందు పక్కనున్నటువంటి చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి మీ మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు కదా. నిన్న ఈ దేశంలో ఉండే ప్రధానమంత్రి, ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్తే మీరు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నారు కదా. ఇది మీ పెర్ఫార్మెన్స్ కి ఈ దేశంలో ఉండేటువంటి కామెంట్స్. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మీరు తయారయ్యారు గ్రామాలకు వెళ్ళి ఇల్లు శాంక్షన్ అయినట్టు పేపర్లు ఇవ్వాలని. ఇంతవరకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు కొన్ని కుటుంబాలకి? జన్మభూమి కమిటీ లేచిన రోజునే మేము చెప్పాము, ఇది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి సాచురేషన్ కాన్సెప్ట్కి వ్యతిరేకంగా మీరు ప్రవేశపెడుతున్నారు, ఇది తప్పని చెప్తే మీరు విన్నారు కాదు. ఈవేళ వాళ్ళు మోసగించడానికి ప్రతి వాడికి పెన్షన్ ఇచ్చేస్తానని చెప్తూ ఉన్నారు. నిరుద్యోగులకి వృత్తి ఇప్పుడు ఇస్తానని చెప్తున్నారు. ఎన్ని రోజులు మీరు ఉంటారంటారు? పోనీ దీనికి ఎక్కడైనా బడ్జెట్ సపోర్ట్ ఉందా? మీరు గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సపోర్ట్ ఉందా? ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏప్రిల్లో ప్రారంభమవుతాయి, మీరు ఉంటారా? అయిపోయినాయి. 6 బడ్జెట్లు ఎప్పుడే అయిపోయినాయి. 7వ బడ్జెట్ కూడా 6వ బడ్జెట్ కూడా అయిపోయింది. 5 బడ్జెట్లు అయిపోయినాయి, 6వ బడ్జెట్ కూడా అయిపోయింది. మీరు కొత్త ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్పే అవకాశం ఉందా? మోసగించడం కదా క్లియర్గా. ఉన్న ప్రోగ్రాంలు ఎలా తగలడుతున్నాయి చెప్పొచ్చు కదా. 6 మాసాల నుంచి మీరు ఆరోగ్యశ్రీకి, అంటే ఈ రాష్ట్రంలో కటిక బేదరికంతో బాధపడుతున్నటువంటి వారికి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందితే ఆ హాస్పిటల్స్ కి 6 మాసాల నుంచి మీరు పేమెంట్ ఇవ్వనటువంటి దుస్థితి ఉంది. వారందరూ నెల రోజుల క్రితం 11వ నెల 11వ తేదీన మీకు నోటీస్ ఇచ్చి హాస్పిటల్ నిలుపు చేస్తాం, వైద్యం నిలుపు చేస్తామని చెప్పారు. ఈవేళ నవంబర్ 11న మీకు నోటీస్ ఇస్తే ఈవేళకి వారు బిల్లు సెటిల్ చేయలేదు. 4 రోజుల క్రితం హాస్పిటల్లన్నీ ఆరోగ్యశ్రీని బంద్ చేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి వచ్చింది. మీకు సమర్థవంతమైన పరిపాలన అంటారా? బడ్జెట్లో లేని హాస్పిటల్ అసలు పనిచేయడం మానేస్తే, హాస్పిటల్లో పేదవాడికి వైద్యం చేయమని వాళ్ళు చెప్తూ ఉంటే కొత్త ప్రసూతి ప్రోగ్రామ్ అని నిన్నేమో ప్రారంభించి అది ఘనంగా చేసినామని చెప్తారు. కడప వెళ్తారు, స్టీల్ ప్లాంట్కు రాయి వేస్తారు, ఇంకెక్కడికో వస్తారు, అయిపోతున్నాయి ఇవన్నంతగా చేస్తారు. ఏమిటిది? మోసగించడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. ఇతరులు అపహాస్యంగా నిన్ను మాట్లాడుతూ ఉంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు మరి విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జన్మభూమి ఫార్స్ ప్రజల్ని మీరు మోసగించారన్నటువంటిది ఈవేళ గ్రామాల్లో ఉంది. కొన్ని వర్గాలను మీరు తయారు చేశారు. దోచుకు తినేటువంటి కొంతమంది ఎలుకల్ని, పందికొక్కుల్ని మీరు తయారు చేశారు. వారు మీకు సమర్థించాలేమో తప్ప ప్రజలు పెద్ద ఎత్తున మిమ్మల్ని నిలదీసేటువంటి సమయం వచ్చింది. నిలదీశారు, ప్రశ్నించారు, అణచివేసే కార్యక్రమం చేశారు. ఎన్ని కాంట్రడిక్షన్స్ మీరే చెప్తూ ఉంటారు. ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం పనిచేయలేదన్నటువంటి మాట, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నటువంటి మాట గడిచిన 5 సంవత్సరాల నుంచి మేము చెప్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము చెప్పాము, ఇదిగో ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం ముందుకు రాలేదు, మీరు ప్రశ్నించండి అని చెప్పాం. 4.5 సంవత్సరాలు మీరు జతకట్టి 4.5 సంవత్సరాలు గొప్పగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మీరు శాసనసభలో తీర్మానాలు పాస్ చేసి ప్రజల ముందు దేశంలో ఏ రాష్ట్రం పొందినటువంటి నిధులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగడం లేదు, ఇంకొక రాజకీయ పార్టీ అడగడం లేదని చెప్పడం, అది మీకు చెల్లి తప్ప ఎవరైనా, కొన్ని నియమాలు కలిగినటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఈ దేశంలో ఇలా మాట్లాడతారని అడుగుతుంది. మీరు కదా అడగాలి. అది వైఫల్యం ఉంటే మీది కదా. ఈ రాష్ట్ర ప్రజలకు రిప్రజెంట్ చేసింది ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రకి హెడ్గా మీరు కదా చెప్పాల్సింది, జవాబు చెప్పాల్సింది. మాకు ప్రధాని కంటే ముందు నువ్వు చెప్పాలి జవాబు, తర్వాతే బీజేపీ చెప్పాలి. మీరెందుకు అన్ని సంవత్సరాలు మీరు జతకట్టి ఊరుకున్నారు?
స్వప్రయోజనాల కోసం, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి బిస్కెట్ల కోసం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మీ స్వప్రయోజనాల్లో పొందుతున్నటువంటి లాభాల కోసం మీరు ఆగి ఉంటారు. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. వైఫల్యం మీది, మీ తర్వాతే కేంద్ర ప్రభుత్వంది. మేము అప్పుడు అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం. బీజేపీ ముఖ్యంగా మీరు మాకు తప్పుదారి పట్టించారు. పోరాటం చేయాల్సిన ప్రజల్ని చేయనివ్వకుండా చేశారు. గొప్పగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మాకు చెప్పావు. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి నిధులు ఇచ్చిందని చెప్పావు. ప్రజల్ని శాంతపరచడానికి ఆ మాటలు ఆవేళ పోరాటం చేయనివ్వకుండా ఆపించావు. మేము పోరాటం చేస్తుంటే మా మీద కేసులు పెట్టించావు. మమ్మల్ని అందరి మీద కేసులు బనాయించి నిర్వీర్యం చేసే పని చేస్తావు. మళ్ళీ ఇప్పుడు నువ్వేమో మేము చేయలేదని అంటున్నావు. ఎప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత రేపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు చెప్తున్నావు. మీకు విశ్వసించవచ్చా అని అడుగుతున్నాను. ఎవరైనా విశ్వసిస్తారా? ఈ దేశంలో కదా, ప్రపంచంలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి నాయకులను విశ్వసిస్తారా అని అడుగుతున్నాను. ఆరోపణలు కేబినెట్లో ఒక మంత్రి మీద చేస్తే ఆ మంత్రుల మధ్యన జరిగినటువంటి వ్యవహారాన్ని దర్యాప్తు జరిపించిన నివేదిక తీసుకోవాల్సింటూ ధర్మాన ప్రసాదరావు అని చెప్పేసి రాసేసి ఒక నివేదిక తీసుకొస్తే నువ్వు, నీ అధికారులు, నీ సిట్టు ఎంత అపహాస్యం అయిపోయినాయో ఆలోచించావా? ఏంటి, ఒక నివేదికలో ఒక పేరు చిట్టించినంత మాత్రానే నియమాలు కలిగినటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు మైలు పట్టేస్తారనుకున్నావా? అలా కాదు. ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. మీరు ఎన్నెన్ని నిబంధనలకు వ్యతిరేకంగా కేబినెట్లో మీరు సెక్రటరీస్, యంత్రాంగం, బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి అన్ని అంశాలు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ బయటకు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి, దోచుకున్నటువంటి అన్ని విషయాలు మళ్ళీ బయటకు వస్తాయని మీకు మనవి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాము. ఇన్ని పాపాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయడని మీకు చెప్తున్నాం. మీకున్న అనుభవం అని అంటే ఉద్దేశం ఏంటంటే మొత్తం రాష్ట్రాన్ని మోసగించడం, దేశంలో ఉన్న ప్రజల్ని మోసగించడం, అన్నీ అంతే కదా. ఇన్ని చిన్న చిన్న విషయాలండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక చదరపు అడుగు నిర్మాణం చేయడానికి 1000 రూపాయలు అయితే ఈ రాష్ట్రంలో 3000 అయ్యిందని అందరూ ప్రశ్నిస్తుంటే సిగ్గుపడాలి. మా ముఖ్యమంత్రి ఇంత అవినీతి పరుడాని మేము ఎలాంటి విషయాలు చెప్తున్నారు అందరూ. పేదవాడికి నిర్మాణం చేయడానికి ఇంటికి 1000 రూపాయలు చదరపు అడుగు తెలంగాణలో ఖర్చు అయితే ఆంధ్రప్రదేశ్లో 3000. ఈ రాష్ట్రంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా ఒక ఆఫీస్ స్పేస్ నిర్మించడానికి 3-4 వేలు ఖరీదైతే మన దగ్గర 10,000. సెల్ ఫోన్ కొంటే ప్రభుత్వ యంత్రాంగానికి నీకు కమిషన్, సైకిల్ కొంటే నీకు కమిషన్, చాకల వాడికి ఒక ఇస్త్రీ పెట్టుకుంటే నీకు, నీ అబ్బాయికి కమిషన్. మీరు మళ్ళీ మమ్మల్ని అందరినీ ముద్దాయిల కింద చూపించాలని ప్రయత్నం చేయడం, ఇలాంటి మాయ టీముల్ని, దొంగ టీముల్ని ఊళ్ళ మీదకు పంపించడం, 6వ విడత మా ఊరు మా భూమి ఎందుకు మేము కొట్టుకోవడం? మొత్తం ఈ రాష్ట్రాన్నే మీరు మింగేసిన తర్వాత ఇంకెవడికి ఊరుంది, ఎవరికైనా ఏమైనా ఉందా ఇందులో? దానికి వదిలేసి ఇప్పుడు ఆఖరిలో ధర్మ పోరాట దీక్ష. మీ పార్టీ కార్యకర్తలు అంటున్నారు కొంగ దీక్ష అని అంటున్నారు. కొంగ దీక్షది మావాడు చేస్తుంది. కొంగ దీక్షను మీ కార్యకర్తలే అపహాస్యం చేస్తున్నారు. ఢిల్లీతో మాట్లాడాల్సింది 4 సంవత్సరాలు అధికారంలో ఇప్పుడు మాట్లాడలేదు. శ్రీకాకుళంలో వచ్చి ధర్మ పోరాట దీక్ష బీజేపీ గురించి ఇక్కడ జనానికి చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నువ్వు కదా ఈ వ్యవహారాలన్నీ చూడాలని ప్రజలు ఓటేసి నీకు అధికారం ఇచ్చి ఢిల్లీ పంపించింది. నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ మాకు ఢిల్లీలో పోరాడండి అని చెప్తావు. ఏముందని పోరాడతారు ఇక్కడ ప్రజలు? ప్రతి సభకి 7-8 కోట్లు చెప్పున్న 13 సభలకి 13-7 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. విచ్చలవిడిగా హెలికాప్టర్, నీ తాలూగా సర్వేలకి డబ్బు, నువ్వు చేస్తున్న కన్సల్టెన్సీ కంపెనీలకి డబ్బు, అనవసరమైన దుబారా, వేలాది కోట్లు, పుష్కరాల పేరున దోపిడీ, రకరకాల కార్యక్రమాల ద్వారా నీ దుబారా ఈవేళ తడిసి మోపడై ఈ రాష్ట్రానికి అప్పు కూర్చుంది. 2,25,000 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి నేడు ఉందని విషయాన్ని మనం చేస్తున్నాం. ఇంత అప్పు వచ్చినా ఈవేళకి దాని ఆస్తులు, రాష్ట్రంలో ఆస్తులు ఏవి పెరగలేదు. పూర్వం జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి పలకలు పెట్టేసి ఓపెన్ చేసి డబ్బా వాగించే పని చేయిస్తున్నారు. ఇవన్నిటి వల్ల ప్రయోజనం లేదన్నది ఎప్పుడూ చెప్తున్నాం. మీరు అప్పుడు మారలేదు. మళ్ళీ ఏ సంవత్సరంలో మారిపోతానని అందరికి మాట ఇచ్చి ఓటు తీసుకుని ఇప్పుడు మారలేదు. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రానికి నష్టం జరిగిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం.
ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడు ఒక సుదీర్ఘమైన చైతన్య యాత్రను చేపట్టాడు అంటే ఎలాంటి సందర్భాల్లో జరుగుతాయంటే మన రాష్ట్రమే ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఏ నేపథ్యంలో వచ్చింది? రాజ్యాంగ సంస్థలు పనిచేయనప్పుడు, అంటే ఎప్పుడైనా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఒక పరిధి దాటిన తర్వాత రాజ్యాంగంలో ఉండేటువంటి పైన ఉన్నటువంటి వ్యవస్థలు దాన్ని కంట్రోల్ చేసే ఉంటాయి. ప్రాపర్గా చట్టాలు అమలు కాకపోయినా, రాజ్యాంగ సూత్రాలు అమలు కాకపోయినా అమలు చేసేది ఎప్పుడూ ఉంటాయి. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ దోపిడీని ప్రశ్నించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని మీరు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు, లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు, శాసనసభలో మాట్లాడకుండా చేశారు. మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ప్రచార సాధనాలతో అసత్యాలను ప్రకటింపచేస్తున్నారు. అయిపోయింది. తర్వాత రాజ్యాంగ సంస్థలైన స్పీకర్ని పనిచేయనిచ్చినారు కాదు, రాజ్యాంగ సంస్థలైన గవర్నర్ని పనిచేయనిచ్చినారు కాదు. ప్రజా వాయిద్యాలు ఏవి కోర్టుల ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోర్టులు పౌరుల తరపున ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ని అమలు కాకుండా అడ్డుపడ్డారు. అలాంటి నేపథ్యంలోనే ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమమే ప్రజా చైతన్య యాత్ర. ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యంలో రాజ్యాంగ సంస్థలు పనిచేయనటువంటి స్థితికి దారినప్పుడు మళ్ళీ ప్రజా చైతన్యం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ఆ సంస్థల్ని పునరుద్ధరించవలసి ఉంటుంది. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. గడిచిన 340 రోజులుగా జరుగుతున్నటువంటి సభ రేపు 9వ తేదీన ఇచ్చాపూర్లో ముగుస్తుంది. మీరు అపహాస్యం చేయొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటంటే మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, ఈ ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి ఏంటో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం రుజువు చేసిందని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాను. అదే 9వ తేదీన 1 గంటకు ముగింపు సభ అక్కడ చారిత్రాత్మకమైనటువంటిది జరగబోతుంది. అక్కడ ఇన్ని రోజుల పాదయాత్రని తర్వాత తరాలకు ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి లోపాలని సరిదిద్దడానికి జరిగినటువంటి గొప్ప ప్రయత్నం చరిత్రలో నిలవాలని చెప్పి అక్కడ ఒక చిహ్నాన్ని నిర్మాణం చేశాం. ఆ చిహ్నం ప్రారంభించి బహిరంగ సభలో ఆ చిహ్నాన్ని అక్కడ ఆవిష్కరించిన తర్వాత బహిరంగ సభలో 1 గంట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ అక్కడ రావాలని మేము పిలిపిస్తున్నాం. ఈ వ్యవస్థని ప్రజాస్వామ్యంలో ప్రజలు రక్షించుకోవాలి, పొలిటికల్ పార్టీలు రక్షించుకోవాలి, ప్రజా సంఘాలు రక్షించుకోవాలి. ఈ రాష్ట్రంలో పాడైనటువంటి వ్యవస్థని సరిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నమే, చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రయత్నమే ఈ 9 ముగింపు సభని సందర్భం మనం చేస్తున్నాం. ఈ మొత్తం చైతన్యం చేసేటువంటి యాక్టివిటీ ఫలితాలు రేపు ఎన్నికల్లో మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దేశంలో ఎవరికైనా ఒక హెచ్చరికగా ఇది మిగులుతుంది అని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అలాగనే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో 2003న ఈ రాజ్యంలో ఉండేటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి పాదయాత్ర చేశారు. అది కూడా ఇచ్చాపూర్లో ముగిసింది. దాని తర్వాత గొప్ప ఫలితాలు వచ్చాయి, మీరు చూశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వమే అద్భుతాలను సృష్టించింది. ఆకలి కేకలు, ఆత్మహత్యలు, పశువులు కలేబరాలకు, ఎండి బీడువారినటువంటి పొలాలు కనిపించినటువంటి 2003 వరకు ఉన్నటువంటి పరిపాలన, అప్పుడు నడిచినటువంటి పాదయాత్ర ద్వారా పునరుద్ధరించినటువంటి పరిపాలన ఎలాంటి గొప్ప పరిపాలన అందిందో మనందరికీ జ్ఞాపకం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు అయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యాత్రలో అన్ని అంశాలని గమనించారు, ప్రజల స్థితిగతుల్ని గమనించారు, ప్రత్యక్షంగా చూశారు. వివిధ ప్రాంతాల్లో, వివిధ వర్గాల్లో, వివిధ కులాల్లో, వివిధ వృత్తుల్లో ఉండేటువంటి సమస్యల్ని అవగాహన చేసుకుని ఒక పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా ఈవేళ అతను ఎదిగారని, మరింత సమర్థవంతంగా రేపు ప్రజా జీవితాన్ని గడపడానికి దోహదం చేస్తుందని ఎవరైనా నమ్ముతారు, మేము కూడా నమ్ముతున్నాం.
మీ అందరూ వచ్చి ఆశీర్వదించమని మేమందరూ కోరుతున్నాం. జిల్లాలో ఉండేటువంటి ప్రజాశ్రేణులంతా ప్రజా జీవితంలో పార్టీలు పనిచేస్తున్న అందరూ కూడా చలో ఇచ్చాపురం 9వ తేదీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ మేము కోరుతూ ఉన్నాం. తదుపరి కార్యక్రమం మా పార్టీ విభాగాలకు చెందినటువంటి వాళ్ళు మీ మీ ప్రాంతాల్లో మీకు మరింత డీటెయిల్గా ఇస్తారని మనకు సెలవు తీసుకుంటాం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ సభల్లో ఇద్దరు మినిస్టుల మీద ఎమ్మెల్యేల మీద అధికారం చేశారు. ఆ పని ఈ 4.5 ఏళ్ళలో మీరు గుర్తించలేకపోయారా? లేకపోతే చేసింది మీకే అడ్వాంటేజ్ అయింది కదా ఈ 4.5 ఏళ్ళు? ఎప్పుడు పుంకానుగా ప్రతిరోజు వస్తుంటే కొత్తగా చేయడానికి ఒక రోజుదే 2 రోజులదే చెప్తారు, తప్పకుండా చెప్తారు. అతను మా అందరికీ నాయకుడు. ఒక మినువుల కుంభకోణం, ఆ మినువుల కుంభకోణంలో మళ్ళీ ఉద్యోగులు తిరిగి పోస్టింగ్ ఇవన్నీ మీ దృష్టికి వచ్చి పోతారు. కానీ అలాంటి అంశాల మీద మీరు చేస్తే మీ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. డెఫినెట్ గా ఫైనల్ గా మా కింద నాయకుడు చేస్తే, మేము చేస్తే ఒక ప్రాంతానికి, మా నాయకుడు చేస్తే రాష్ట్రానికి, దేశానికి వెళ్ళే సందేశాలు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి అంతకంటే స్కోప్ ఉండదు. ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది, ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఇవన్నిటిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం లాంటివే విమర్శలు. ఎవ్వరూ దీన్ని ఆపలేకపోయినారు. అందుకే ఈ ప్రజా సంకల్ప యాత్ర తద్వారా మళ్ళీ పునరుద్ధరించడానికి జరిగిన ప్రయత్నం అని మీకు మనం చూస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎంతకంటే మార్గం ఉండదు. ఆఖరి అస్త్రమే ఇలాంటి ప్రజా సంకల్ప యాత్ర. ఈ సందర్భం ఎప్పుడు వస్తుందంటే అన్నింటినీ అధిగమించినటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు, రాజ్యాంగ వైలేషన్స్ కూడా సిద్ధపడినప్పుడు ఇక శాసనసభ కానీ ఇంక ఇవేవి దీన్ని ఆపలేవు. ప్రజలు మాత్రమే దీన్ని ఆపగలరు. ఆ ప్రయత్నమే ప్రజా సంకల్ప యాత్ర. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక జిల్లా తీసుకుందాం. మా జిల్లాలో అయితే లేటెస్ట్ గా చాలా సిస్టమేటిక్ గా మా పార్టీ తరఫున మిగిలిపోయినటువంటి ఓటర్లను చేర్పించడానికి ప్రయత్నం జరిగింది. ఆ జాబితా రేపు 2-3 రోజుల్లో వస్తుంది. చూసి అది జరగకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, ఎలక్షన్ కమిషన్కి వెళ్లాల్సి వస్తుంది, తదుపరి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.